ఈ సంవత్సరం టోటల్ బడ్జెట్ 53,47,315 కోట్లు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ 50,65,345 కోట్లు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 3 లక్షల కోట్లు ఎక్కువ బడ్జెట్. ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క థీమ్ వికసిత్ భారత్, బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇంక్లూజన్. ఆశయాలను, సమ్మిళతత్వాన్ని బ్యాలెన్స్ చేసే వికసిత్ భారత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యువశక్తి డ్రివెన్ బడ్జెట్. యువశక్తి ప్రేరిత బడ్జెట్. యువతకి లబ్ధి చేకూర్చేలా ఈ బడ్జెట్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఈ బడ్జెట్ని యువశక్తి డ్రివెన్ బడ్జెట్ అని అంటారు. ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క సంకల్పం పేదలు, అణగారిక వర్గాలు, అంగవైకల్యం కలిగిన వారు, వీరి మీద ఎక్కువ దృష్టి పెట్టాలని గవర్నమెంట్ సంకల్పించుకుంటుంది. ఫర్ ది ఫస్ట్ టైం న్యూఢిల్లీలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన కర్తవ్య భవన్లో ఈ బడ్జెట్ని తయారు చేయడం జరిగింది. సో కర్తవ్య భవన్లో తయారు చేసిన తొలి బడ్జెట్ కాబట్టి 3 కర్తవ్యాలు అని గుర్తుపెట్టుకోండి. అవి: 1 సుస్థిర వేగవంతమైన వృద్ధి, యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్. సెకండ్ వన్, మన ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం, ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. థర్డ్ వన్, అందరినీ కలుపుకుపోతూ అభివృద్ధి సాధించేలా చూడడం, విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్.